హలో ఫ్రెండ్స్, నేను మీ భీమరాజు లోకల్. ఈరోజు అయితే మా పక్కన ఉన్న విలేజ్కి అయితే సొంతకైతే వెళ్తున్నాం ఫ్రెండ్స్. మాకు ప్రతి వారం గురువారం అయితే సొంత జరుగుతుంది అనమాట. అక్కడికైతే వెళ్తున్నాం అనమాట. నేను, మా బామర్ది, మా తమ్ముడు అయితే వెళ్తున్నాము. ఇంకా మొత్తానికైతే సొంతకైతే చేరుకున్నాం, కానీ కాకపోతే పక్కన పల్లెలు అయితే ఈరోజు పొద్దున్న అయితే మనమైతే కొబ్బరికాయలు కొట్టినాం అనమాట. వాళ్ళకైతే ఇంకా అమౌంట్ ఇద్దామని అయితే బయలుదేరేస్తాము. ఎందుకంటే ఇంకా పొద్దున్న అయితే నా దగ్గర అమౌంట్ లేదు, అందుకని మళ్ళీ ఇస్తానని చెప్తే నమ్మి సర్లే మళ్ళీ ఎత్తుకొచ్చి అని చెప్పినారు. అందుకని అయితే వాళ్ళ విలేజ్కి అయితే వెళ్తున్నాము. ఎందుకంటే వాళ్ళని మనం అంత నమ్మినప్పుడు మనం జాగ్రత్తగా మళ్ళీ డబ్బులు అలాగే ఇవ్వాలి కదా. ఇంకా మొత్తానికైతే వాళ్ళ ఊరికైతే రీచ్ అయిపోయినాం. ఇంకా వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి ఇంకా అక్కకైతే డబ్బులు ఇచ్చేసి ఇంకా రిటర్న్ అయితే బయలుదేరేస్తాం ఫ్రెండ్స్. ఇంకా మధ్యలో అయితే ఇక కొంతసేపు అయితే ఎక్సర్సైజులు చేసి ఇంకా అలా ఎలా తర్వాత మా బామర్ది వాళ్ళంతా కూడా ఎక్సర్సైజ్ చేద్దామంటే ఇంకా పక్కన బండి నిలిపేసి ఇంకా అలా ఎక్సర్సైజులు అయితే చేస్తామన్నమాట. ఇలా చేసినప్పుడే కదా బాడీ రిలీఫ్ అవుతుంది. మేమైతే ఈరోజు ఫస్ట్ టైం అయితే వచ్చినాము. ఇదైతే స్టార్ట్ చేసి ఒక 5 రోజులు 6 రోజులు అయిందనమాట. ఫ్రీగానే అనమాట, ఇదేమి డబ్బులకి ఏం కాదనమాట. ఎవరైనా అయితే ఇక్కడైతే ఎక్సర్సైజులు కానీ చేయొచ్చు అనమాట. మా ఊరు పక్కనే చెనాటిపల్లి అనేసి ఉంటుంది. అక్కడైతే గుడి దగ్గర పెట్టినారనమాట ఎక్విప్మెంట్స్. ఇంకా అక్కడ ఎక్సర్సైజ్ చేసి ఇంక సొంతలోకి చెప్పినాం. ఇంకా ఇప్పుడైతే నైట్ టైం అయితే ఇక్కడ కొంచెం చౌకగా అయితే కూరగాయలు అయితే దొరుకుతాయి అనమాట. పొద్దున్న నుండి సాయంత్రం వరకు అయితే 20 రూపాయలు లెక్క అయితే వుడ్ అమ్ముతారు. నైట్ టైం అయితే 3 వడ్లు అయితే 50 రూపాయలు అయితే అమ్ముతారు. ఈయన దగ్గర అయితే మనం కొత్తిమీర అయితే కొంటాము. ఈయన దగ్గర అయితే ఖాళీ అయిపోయింది. ఇంకా అన్నీ తీసుకొని ఇంటికైతే బయలుదేరేసాం ఫ్రెండ్స్. మరిన్ని వీడియోల కోసం మన భీమరాజు లోకల్ పేజీని అయితే ఫాలో కొట్టండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.